చాలా మంచిది పాపం. అంటే ఈ మధ్యలో గొడవలయినాయి వెళ్ళిపోయిండు ఆయన. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఎక్కువ శాతం చూస్తున్నాం మనం హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. సో, హత్యలు ఎందుకు జరగాల్సొస్తున్నాయి? వాళ్ళకు పగనా? ప్రతీకారమా? ఏంటి అని తెలుసుకునే సందర్భం కూడా లేకుండా పూర్తి స్థాయిలో హత్యలు జరుగుతున్నాయి. సో, ఈ మధ్య కాలంలో అయితే అటు బోడుప్పల్‌కి సంబంధించిన ఈస్ట్ బృందావన్ కాలనీలో కావచ్చు, భార్యాభర్తల నడుమ ఆ చిన్న చిన్న ఇష్యూస్ గొడవ రావడం, లేకపోతే అక్రమ సంబంధాల వల్ల చాలామంది భార్య భర్తను చంపడం, లేకపోతే భర్త భార్యని చంపడం ఇట్లాంటి సంఘటనలు చాలా వెలుగులోకి చూసాం. సో, ప్రస్తుతం మనం ఇక్కడ నల్లకుంట శివం రోడ్‌లో ఉన్నాం. ఇదేదైతే తిలక్ నగర్‌కి సంబంధించిన ఏరియా. మనం నిన్న చూసినాము భార్య పైన అనుమానంతో ఒక ఎవరైతే వెంకటేష్ త్రివేణిని పెట్రోల్ పోసి చంపడం జరిగింది. సో, వెంకటేష్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తుతం ఇక్కడ వాళ్ళు కిరాయి ఉంటారు. వీళ్ళు ప్రాపర్ వచ్చేసి నల్గొండ జిల్లా హుజురాబాద్‌కి సంబంధించిన వాళ్ళు. సో, ప్రస్తుతం మనం ఇక్కడ ఎక్కడైతే వాళ్ళు కిరాయి ఉంటున్న వాళ్ళు. సో, త్రివేణి, వెంకటేష్ వీళ్ళు దాదాపు 10 ఏళ్ల కింద వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళెక్కడ కూడా అటు తల్లిదండ్రులు కుదిరించింది పెళ్లి గాదు. లేకపోతే ఇతరితరులు నచ్చకుండా చేసుకున్న పెళ్లి గాదు. ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. త్రివేణికి ఇటు వెంకటేష్‌కి పెళ్ళైన తర్వాత జీవనోపాధి కోసం హుజురాబాద్ నుంచి హైదరాబాద్‌కి రావడం జరిగింది. సో, ఇక్కడ అటు వెంకటేష్ ఒక సెంట్రింగ్ పని చేస్తూ ఉంటాడు. త్రివేణి మాత్రం చిన్న హోటల్‌లో పని చేస్తూ ఉంది. సో, గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ రావడం, కొన్నాళ్ళుగా వీళ్ళు చిన్న చిన్న గొడవలు పడడం, అక్కడున్న తల్లిదండ్రులు లేకపోతే విలేజ్ పెద్దలు సర్ది చెప్పడం మనం చాలా సందర్భాల్లో చూసారు. సో, ఒక్కసారిగా అటు గొడవ అయిన ప్రతిసారి త్రివేణి కూడా అటు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సో, దాంట్లో భాగంగానే రీసెంట్‌గా అంటే ఒక వారం రోజుల క్రితం అటు గొడవైంది త్రివేణికి, వెంకటేష్‌కి మధ్య. దాంట్లో అటు వెంకటేష్‌ని ఇంట్లో వదిలేసి త్రివేణి పిల్లలతోని వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళడం జరిగింది. అదే కోపంతో వెంకటేష్‌ని కొన్నొద్దులు అంటే కొన్ని డేస్ వాళ్ళు సైలెంట్‌గా ఉండి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికొచ్చిన తర్వాత అంటే వెంకటేష్‌ని నమ్మి వచ్చింది. మళ్ళీ నీతోని గొడవ పడను, నీతోను అంటే సాఫీగా సంసారం సాగిస్తా అనే ఆ నేపథ్యంలో కూడా అటు వెంకటేష్‌ని నమ్మి త్రివేణి రావడం జరిగింది. సో, త్రివేణి వెంకటేష్‌ని నమ్మడమే పాపమా? ఎందుకంటే ఈ పెళ్లి 1, 2 సంవత్సరాలు కాలేదు. దాదాపు కొన్నేళ్ల క్రితం మ్యారేజ్ అయింది. త్రివేణి వెంకటేష్‌ని నమ్మి మళ్ళీ హైదరాబాద్‌కి తిరిగి రావడమే ఆమె మరణానికి శాపమని కూడా ఇక్కడున్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో, ఇట్లాంటి ప్రధానంగా అటు వివాహితర సంబంధాలు అంటగట్టి లేదంటే అనుమానాస్పద మృతిలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అదే ఇష్యూకి సంబంధించింది కూడా త్రివేణి వెంకటేష్ మరణం. సో, అటు చిన్న కూలీ పని చేసుకునే వెంకటేష్‌కి ఎందుకు భార్య పైన అంత అనుమానం? ఎందుకు త్రివేణిని ఎందుకు వేధిస్తున్నారనే నేపథ్యంలో వాళ్ళ తండ్రి ఎవరైతే అంజ ఆహ్, అంజనప్ప చెప్పిన కథనం ప్రకారం అయితే గత కొంతకాలంగా అంటే వీళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మేము కూడా ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో తలదూర్చలేము. మీకు నచ్చినట్టు బ్రతకండి. మీకిక్కడ జీవనోపాధి లేకపోతే హైదరాబాద్ ఎళ్లి బతకండి. అక్కడ కూడా మేము మీకు తోడుగా ఉంటామనే నేపథ్యంలో కూడా ఎవరైతే త్రివేణి తండ్రి అంజనప్ప వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ కొన్నేళ్ల కింద హైదరాబాద్ ఇక్కడ తిలక్ నగర్‌లో ప్రస్తుతం ఈ ఇంట్లో చాలా రోజుల నుంచి రెంట్‌కి ఉండడం జరిగింది. సో, దాంట్లో భాగంగానే డైలీ అటు ఎవరైతే వెంకటేష్ కూడా సెంట్రింగ్ పనికెళ్ళడం అంటే వాళ్ళ జీవనోపాధి కొనసాగించాలి కాబట్టి సెంట్రింగ్ పనికెళ్ళడం సో, ఇటు త్రివేణి కూడా అంటే ఒక్కరు సంపాదిస్తే సరిపోదు కాబట్టి త్రివేణి కూడా ఒక చిన్న హోటల్‌లో అటు పనిచేస్తున్న వైనం కనిపించింది. దాంట్లో భాగంగానే వెంకటేష్ రెగ్యులర్‌గా అంటే అటు మద్యానికి అలవాటు పడడం వల్ల త్రివేణి ఇక్కడి నుంచి తన పనిచేస్తున్న హోటల్ నుంచి కొద్ది సమయం లేట్ వచ్చినా సరే లేకపోతే ఎక్కడికెళ్ళినా సరే పూర్తిగా అనుమానం వ్యక్తం చేసేవాడు వెంకటేష్ అని కూడా ఇక్కడున్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో, దాంట్లో భాగంగానే చాలా సందర్భాల్లో వెంకటేష్‌కి, త్రివేణికి గొడవలు జరుగుతున్న నేపథ్యం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడున్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు గానీ, లేకపోతే వీళ్ళ ఇంటి పెద్దలు గానీ చెప్పడం జరిగింది గానీ ఎక్కడ కూడా వీళ్ళు వినిపించుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్తున్నట్టు కూడా మనకిక్కడ తెలుస్తుంది. ఏదైతే నిన్న రాత్రి 12 గంటలకు వెంకటేష్‌కి, త్రివేణికి గొడవ జరిగిన తర్వాత త్రివేణి వాళ్ళ ఇంటికెళ్ళడం, మళ్ళీ వెంకటేష్‌ని నమ్మి ఇక్కడికి రావడం. సో, వెంకటేష్‌కి నాతో గొడవ పడుతుంది. నాతో గొడవ పడ్డ నేపథ్యంలో త్రివేణి అంటే నా మీద కోపంతో వాళ్ళ ఇంటికెళ్ళింది. సో, నేను ఖచ్చితంగా ఆమెను ఏదో ఒకటి జేయాలా, ఆమె ఇంకా ఎవరితోని అక్రమ సంబంధం పెట్టుకుందని ఒక ఆలోచనతో, ఒక కుంచితమైన ఆలోచనతో తను రాత్రి 12 గంటల నేపథ్యంలో త్రివేణి మరియు తన కొడుకు ఒక మంచాలో పడుకోవడం జరిగింది. సో, 12 గంటల సమయం కావస్తుంది. దాంతో కొడుకుని సమోసా తినిపిస్తా అని బయటకి తీసుకెళ్ళడం.
సో, తనతో వెంట తెచ్చుకున్న బాటిల్‌ని అంటే కింద కూతురుంది. ఇంకా ఆ మంచాల ఎవరైతే త్రివేణి ఉన్నదో, సో, తనతో తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ఏదైతే ఉందో త్రివేణి మీద పొయ్యడం. సో, ఒక్కసారిగా తను అతి కిరాతకంగా, రాక్షసంగా ఆలోచించకుండా తనని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. తను చనిపోతే పిల్లలేమవుతారో, లేకపోతే నా కుటుంబం ఏమైతదన్న ఆలోచన లేకుండా ఆ మత్తులో తను తీసుకొచ్చుకున్న పెట్రోల్ తన మీద పూసి కాల్చేయడం కూడా జరిగింది. పూర్తిగా మనకు కాలిపోయిన వాళ్ళిక్కడే నివసిస్తున్న వాళ్ళు కాలిపోయిన ఇల్లుని కూడా చూడొచ్చు. సో, ఎక్కడైతే పెట్రోల్ పోసి అంటే అర్ధరాత్రి మిడ్ నైట్‌లో పెట్రోల్ పోసిన తర్వాత ఎవరు ఏందని కూడా అర్థం కాని సందర్భంలోనే ఎవరైతే వాళ్ళ కొడుకుంటాడో, కొడుకు బయటుండేవాడు బయటకొచ్చి చుట్టుపక్కల చెప్పేలోపు పూర్తి స్థాయిలో ఇల్లు మొత్తం కాలిపోయింది. సో, అడ్డొచ్చిన కూతురు అంటే పక్కకున్న కూతురు ఆపే ప్రయత్నం చేసింది. కాస్త అడ్డొచ్చిన కూతురిని కూడా అదే మంటల్లో తోసేసే ప్రయత్నం చేసింది. కానీ కూతురు కాస్త గాయాలతో బయటకు పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా పెట్రోలు పోసి నిప్పంటించిన తర్వాత తను ఆలోచించుకునే సమయం అంటే బయట వాళ్ళొచ్చి తనను రక్షించే సమయం కూడా లేకపోయింది. బయట ఇక్కడున్న చుట్టుపక్కల వచ్చి రక్షిద్దామనుకునే నేపథ్యంలోనే పూర్తిగా కాలి బూడిదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. దాని తర్వాత వెంకటేష్ గారి నుంచి పరారయ్యారు. సో, స్థానికులు పోలీసులకు వివరాలు అందించిన తర్వాత పోలీసులొచ్చి కేసు నమోదు చేస్తారు. సో, ఇంకా కేసు నమోదు చేసి వెంకటేష్ ఎక్కడికెళ్ళాడనే నేపథ్యంలో కూడా ట్రాక్ చేసి ప్రస్తుతం పోలీసులు వెంకటేష్‌ని అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. అది మనము తప్పు చేశాడనే దానికి రిపెంట్ అదంతా ఏముండదు. తప్పు చేశాడు, దర్యాప్తు చేస్తాం, చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకుంటాం. ఒకసారి ఇక్కడున్న కాలనీ వాసులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఏ టైంలో ఈ సందర్భం జరిగిందని తెలిసింది? ఏ విధంగా వాళ్ళు అంటే రెగ్యులర్‌గా గొడవ పడుతుండేనా? ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే అయినాయా? లేకుంటే ఇది అంటే వీళ్ళు ఇట్లాంటియి జరుగుతాయని ఊహించిండ్లా అనే విషయాలు కూడా ఒకసారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అది చాలా మంచిది పాపం. అంటే ఈ మధ్యలో గొడవలైనయి వెళ్ళిపోయిండు ఆయన. అదమ్మండి, నేను మా ఇంటి పక్క ఇల్లు అయింది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగా కొనుక్కుందాక మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసిన అమ్మాయిని బండి కొనిచ్చి అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అప్పుడు చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మాకు తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయి పంచాయతీ ఇప్పుడు సామాన్ చేసేది. అలా రాలేదు ఇంటికి. అమ్మాయి ఒక్కటే ఇద్దరు పిల్లలు పెట్టుకొని అమ్మాయి దగ్గర పిల్లలు పని ఇది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చింది చెప్పిన కూడా పని ఏం చేయకపోతున్నాడు. వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం తెలియదు. ఎవరికి ఏం తెలియదు. ఆమె ఏం తెచ్చిస్తుందో తెలియదు. అమ్మాయి మంచి పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని కొనుక్కుని అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మ. బస్తీలో అందరితో ఎట్లా ఉంటుండే? అందరితో మంచిగా ఉంటుంది. మంచి మనిషి అమ్మాయి. పెట్రోల్ పోసినా కూడా ఆ అమ్మాయికి మన సోయి లేదన్నట్టు. అమ్మాయికి అసలు దేంతోనో కొట్టిర్రు. ముందు దేంతోనో తలకాయ వాళ్ళకి కొట్టిర్రు. బెడ్ వెళ్ళిందట. ఎవరికి? అమ్మాయికి. బెడ్ కారుతుందంట. ఇది వేసిర్రంట. దేంతో వేసిందో తెలియదు మనకు. ఇక సోయి లేదు, సోకారం లేదు. పెట్రోల్ పోసి నువ్వు పంటిచ్చినాక బిడ్డను మాత్రం నువ్వు వెళ్ళిపోవమ్మా అన్నదట. అవతల గలవంగా ఉండవద్దా అంటారు. బయట లాక్ చేసి తండ్రి కొడుకు పారిపోయారు. అటుంగా పోయారు. అటు సిసి కెమెరాలు ఉన్నాయి. సాముల పూజ అయింది. అయితే సాయంత్రం పోయేటప్పుడు అల్పవారం చేస్తారు కదా, ఇరుములు కట్టుకున్నాక ఆ 11ంటికి సాములను తలుక్కుంటూనే ఉరుకుతుండట వాడు. ఈడ పెట్రోల్ పోసి అవతలంగా బేడం పెట్టి వెళ్ళిపోతురు తండ్రి కొడుకు వెళ్ళిపోతుంటారకే. ఇక వాళ్ళు సాములు చూసిరట. చూసి రోడ్డు మీద పోయి తండ్రి కొడుకు మాట్లాడుకురట. నేను ఎడిపోతానో నువ్వు ఎడిపోతావో నువ్వు ఇంటికి పో, వాళ్ళ కాడ ఎవరికన్నా నాకు సొప్పు అని తోలిండట. కొడుకు ఇడికే వచ్చిండు. ఇక వచ్చినాక ఏందిరా ఏం సంగతి అని అంటే మా నాన్న వచ్చిండు, ఇంకా సమాసాలు ఇచ్చిండు, ఇక మా అమ్మ మీద పెట్రోల్ పోసి ఉరికిండు అని చెప్పిండు వాడు.
ఏడున్నాడు బాబు, ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? వాడు అక్కడనే వాళ్ళ ఊర్లో ఉన్నాడు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. తీసుకుపోయారు, మొన్ననే తీసుకుపోయారు. అంటే ఇప్పుడు వెంకటేష్ కూతుర్ని భార్యని ఇద్దరు చంపుదామని ప్లాన్ చేసి అయితే ఆ పొల్ల ఏం చేసింది, వీళ్ళు తలుపు వేయడం పెడుతుంటే ఇంత గ్యాబుల్నే వాళ్ళని చూడకుండానే అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మా డోర్ కొడుతుంది. ఆ పాప మా డోర్ కొడుతుంటే ఎవరో డోర్ కొడుతున్నాను పుట్టారికి ఏంది అని అంటే మా మమ్మీ మీద పెట్రోల్ పూసి తగలబెట్టిండు అంటారు. అప్పుడే మంటలు అందరు వాళ్ళు వీళ్ళు వచ్చి సిలిండర్లు ఉన్నాయి, ఇక అందరి ఇళ్ళల్లో నిండి సిలిండర్లు రెండు మూడు సిలిండర్లు ఉంటాయిగా. ఆ సిలిండర్లు పేలితే ఈ 3 ఇండ్లలో ఒక్కరు కూడా బతకపోదురు. కరెంటు బరస్ట్ అయితే ఏమన్నా ఉందా, ఎవరన్నా మనం నీళ్ళు పోతే చల్లారేదా అదేమన్నా అని అంత పని చేశారు సార్. వాళ్ళు వెళ్ళిపోగా కూడా సాములు చూసిరు. స్వామి కూడా ఒక స్వామి ఏందిరా అని అంటే మా అమ్మ మీద పెట్రోల్ పోసిండు, కాలుతుంది మా అమ్మ అని చెప్పగానే ఆ స్వామి కూడా సుత్తానికి ఉరికొచ్చిండు ఇక్కడికి, ఏదో నెలుపుంటే చేద్దామని. ఆ సాములు రాయితీ కాదు కదా, ఇక పొగలు బాగా వస్తుంటే స్వామి బయటికి వెళ్ళిపోయిండు ఇక. రైట్. ఇది ఇక్కడున్న కాలనీ వాసులు చెప్తుంది ఏంటంటే వెంకటేష్ కేవలం భార్యనే చంపడానికి కాదు, భార్యతో పాటు కూతురిని కూడా చంపేయాలనే పథకం చేసినట్టు కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ప్రధానమైన పాత్ర కొడుకు ఎప్పుడైతే మీ అమ్మ ఏం చేస్తుంది, ఎటు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది అని పూర్తిగా ఇక్కడ జరిగే విషయాలన్నీ తండ్రికి పూర్తిసారి సహకరించాలని చెప్పేసి కూడా కాలనీ వాసులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీంట్లో మంటలేనని నైట్ 12 గంటలకి మంటలు పోస్తున్నాయని అరుస్తున్నారు అందరూ. అరుస్తునేసరికి మేము నిద్ర లేచినాం. పైనే ఉంటాం మేము, ఇగో ఈ పైన ఉంటాం మేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? అంటే మీకు తెలిసినప్పటి నుంచి? మాకు ఎన్ని సంవత్సరాలు, మేము వచ్చి 8 నెలలు 9 నెలలు అవుతుంది. అంటే మాకన్నా ముందు నుంచే ఉంటారు వాళ్ళు. అంటే మీరు వచ్చిన తర్వాత మధ్యలో ఏమైనా గొడవలైనా? అంటే మధ్యలో గొడవలు అయినాయి, వెళ్ళిపోయింది ఆయన. ఎందుకైనా గొడవలు అయితే మాకు తెలియదు. మరి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చి కూడా గద్దిచ్చినట్లేదేమి, మరి ఇక మిగతాది మనకు తెలియదు. ఆ తర్వాత గొడవలైనప్పుడు బయటకు వచ్చేది వాళ్ళు బయటకి ఏం రారు, వినబడడం గొడవ అంటే ఇంటి పక్క వాళ్ళు బాగా గద్దిచ్చేది. కానీ ఆ పిల్ల మంచిదే పాపం, త్రివేణి. ఎప్పుడన్నా ఒకసారి అంటే నేను ఊరికే పనికి వెళ్ళిపోతుంటా, ఎక్కువ ఉండను ఇంట్లో. ఎప్పుడన్నా ఒకసారి కలిస్తే మాట్లాడిద్ది. అంటే చెప్పుకున్నది ఇట్లాంటి నాకు ఇబ్బంది చెప్పదు, ఎక్కువ పిల్లలు పెట్టుకుని ఇక్కడే కూర్చుంటుంది తను. ఇక భర్త కూడా 6 నెలలు అవుతుంది పోయి, మళ్ళీ వచ్చిండు. వచ్చి 2 నెలలు అవుతుంది. మొన్న షాప్ దగ్గర కలిసింది. ఎవరు చెప్పుకునే ప్రయత్నం చేసిందా ఇట్లా ఇబ్బంది పెడుతుళ్ళు మీరేమన్నా? నేను చెప్పదా అమ్మాయి, తను పనికి వెళ్తుంది. ఇక్కడ ఒక అమ్మ ఉంటది, ఆ అమ్మ కూర్చొని చూసిద్ది పిల్లల్ని అంతే. తాగుతాడా తను వెంకటేష్? తాగుతాడు. 12 గంటలకు మీకు తెలిసింది. ఇప్పుడు అనుకున్నారా ఇంత దారుణం? లేదండి. తెలిసింది అట్లా అయిందని? నాకు పొద్దున 9 గంటలకు తెలిసింది. 9 గంటలకు మీరు లేరా ఇక్కడ? రాత్రి ఉన్నామంటే రాత్రి 11, 12 తర్వాత అయిందంట. అది మేము చలి అన్ని దర్వాజాలు వేసుకుని. అంటే వెంకటేష్ ఇంతకుముందు గొడవ పడుతున్నా భార్యతో, లేకపోతే మొదటిసారి అనేది? మేము కొత్తగా ఉన్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి? 3 సంవత్సరం అయింది. వాళ్ళు ఎప్పుడు వచ్చిందో వాళ్ళ పక్క వాళ్ళకి తెలుసు అంత. మేము కొత్తగా ఇల్లు కొని వచ్చినాం. అంటే ఇప్పుడు పక్కనే ఉన్నారు చాలా రోజుల నుంచి. మీకు ఏమైనా ఒకసారి మేము వచ్చే 2-3 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేసినా వెంకటేష్ అట్లా చేసి? ఆమెకి ఎప్పుడెప్పుడు రోజంతా ఎక్కితే పోతుంటే పనికి అంతే మాట్లాడుతున్నారు. ఆయనతో ఎప్పుడు మాట్లాడు త్రివేణి గారితో ఎప్పుడు అనుకోలేదు. మా భార్యతో మాట్లాడుతుంటే పని ఎక్కడ ఉంటుంది చెప్పు. మీరు కూడా ఎప్పుడు ఊహించలేదు ఇట్లా. చాలా మంచిది పాపం. మనతో ఒక బ్రదర్ ఉన్నారు, మీ ఇల్లు ఇక్కడ? ఇక్కడనేనా? ఇక్కడ నీకు ఎప్పుడు తెలిసింది వీళ్ళ ఇంట్లో నిప్పు అంటుకుందని? మాకు 11:40కి తెలిసింది అన్న. ఇప్పుడు నైట్ నేను డ్యూటీకి వెళ్ళి వేసి వస్తే ఇంటికి మా మమ్మీ చెప్పింది ఇట్లా కాలిపోయి ఉన్నది అని చెప్పి. నీకు తెలీదు అసలు ఏమైందా? ఏం తెలియదు. మా 12 గంటలకు వచ్చేసరికి మొత్తం పోలీసులు వాళ్ళందరూ ఉండే. ఇది మిడ్ నైట్. సో అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం గొడవలు అవుతున్నాయి, గొడవల వల్ల ఇట్లాంటి దానికి పాల్పడ్డాడని వీళ్ళు చెప్తున్నారు. నిజం గొడవలు గతంలో అయ్యేటి కానీ అంతగానం కాకపోండే. నార్మల్గా గొడవలు అయితే అయ్యేది. నార్మల్ కొట్లాడేటోళ్ళు అందరు అమ్మమ్మ వీళ్ళందరూ ఆపేటోళ్ళు, చుట్టుపక్కల ఆపేసేటోళ్ళు. ఇక తర్వాత ఈయన కోపంతో ఊరికి వెళ్ళిపోవడం, అట్లా 5-6 నెలలు రాకపోవడం అట్లా ఉండేటోడు. మొన్న దాకా మంచిగా టిఫిన్ షాప్ లో పని చేసిండే. ఇక గొడవలు పడదేమో అనుకున్నాం. మళ్ళీ ఏమైందో మళ్ళీ ఊరికి వెళ్ళిపోయిండు. అయ్యప్ప మాల ఇట్లా వేసిండే. మొన్న దాకా అయ్యప్ప మాలనే ఉండే. దాని తర్వాత ఒక 1 మంత్ ఒక 1 వీక్ 2 వీక్స్ అవుతుంది ఆయన అయ్యప్ప మాల ఇప్పి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిండు. అయ్యప్ప మాల వేసింది కదా మంచిగా అయిందేమో అనుకుంది.
తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే ఇక అందరూ అదే అనుకో గల్లా అయ్యప్ప మాల వేసినాయి కదా మంచిగా అయిందేమో మంచిగా అని చెప్పి అనుకోరు. కానీ అయ్యప్ప మాల ఇప్పిన తర్వాత ఈడికి వచ్చి ఒక 2 days ఏమో ఉన్నాయంట, మంచిగా ఉన్నాయంట. ఈడికి వచ్చి ఒక 4 days అవుతుందంట. దాని తర్వాత ఏమైందో ఇక సడన్ గా తాగుతాడా, తాగి వేధిస్తుండేనా? డైలీ తాగుతాడు. అసలు ఆయనకి ఎంత భయం అంటే ఒకసారి గల్లకి ఇట్లా ఒక ఆయన ఎవరో గంజాలు తాగుతారు, వాళ్ళు మనీ గుంజుకో అని చెప్పి నేను ఇంటికి వస్తున్నాను. నాది 12-1 అయితే వచ్చే వాళ్ళకి ఇంటికి వస్తున్నా. అయితే నన్ను ఆపిండు, అన్న ఇట్లా నాకు పైసలు గుంజుకో అన్న అని చెప్పి. అంటే ఎవరు అని చెప్పిన, ఎవరో తెలియదు, గల్లకు వచ్చి సడన్గా జోబులో చేతేసి గుంజిదా అని చెప్పాను. నన్ను ఆపిండు, అవునా ఎవరో చూద్దాం నడు అని చెప్పి గల్ల అందరు అక్క వాళ్ళు ఉండి చూడు ఎవరో అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి చూస్తే ఆయన ఎంత భయపడతాడంటే చాలా భయపడతాడు ఆయన. మస్తు ఇప్పుడు అంత భయపడేటోడు పెట్రోల్ పోసి మరి చంపుతారని ఎక్స్పెక్ట్ చేయలేం. అదే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్వరు. మాకు చాలా భయపడతాడు అసలు. నేను నా ఎమ్మట అంటే అన్న నేను మీరు చూడండి అన్న ఇక్కడనే ఉంటాడు ఆయన అని అంటుండు. మీరు అన్న ఎమ్మటి నేను చూస్తా కదా అని చెప్పి నేను అన్న. తాగుతూనే ఉంటాడు. అసలు మరి సెంట్రింగ్ పనికి వెళ్తాడు ఏదో అంటారు కదా, సెంట్రింగ్ పనికి వెళ్తాడు ఆయన. మన ఏమేమో పనులు చేస్తాడు. మొన్నదాకా అయితే ఇక్కడ మన విద్యానగర్ టిఫిన్ షాప్ లో పని చేస్తుండే. సో ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళని చూస్తున్నావు అంటే వీళ్ళింటిని? ఒక 1.5 year అవుతుంది. 1.5 year మాట్లాడుతుండే వాళ్ళ పిల్లలు ఇట్లా మా ఇంటి కాడికి వస్తుండే. ఎంతమంది పిల్లలు? 2, ఒక పాప ఒక బాబు. పాప ఏం చేస్తుంటది? పాప స్కూల్కే పోతుండే. స్కూల్. బాబు ఇట్లా స్కూలే, చిన్న ఏజ్, ఇంత ఉంటుంది. ఇప్పుడు ఏ టైంకి అందరు వస్తే పోలీసు వాళ్ళు అంత ఉన్నారు? ఇక 12 o'clock అందరు ఉండే, మొత్తం ఫైర్ మొత్తం వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. ఇప్పుడు కాలిపోయిన బాడీ లోపట్లనే ఉండేనా తీసుకెళ్ళిన? ఇప్పుడు ఇంకొన్న తీసుకెళ్ళిపోయి అప్పుడే తీసుకెళ్ళిపోయి. మొత్తం కాలిపోయిందా ఎట్లా? అంటే కాలిపోయింది, జుట్టు ఇట్లా వేసి ఏం లేవు. జుట్టు అంటే నార్మల్ గా బ్లాక్ అయిపోయింది. తర్వాత అక్కడ హాస్పిటల్ ఇట్లా 4 o'clock దాకా కాలు చేతులు ఆడుతుండే అంట ఆమెకి. కాలు చేతులు ఆడుతుండే అంట. 4 o'clock ఏమో అవి ఇట్లా బంద్ అయిపోయింది. అంటే ఈ ఘటన ఏదైతే జరిగిన తర్వాత పూర్తిగా ఈ కాలనీ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయినట్టుగా ప్రస్తుతం మనకు తెలిసింది. అంటే ఎవరు కూడా ఊహించలేదు. ఇక్కడ ఉన్న ఎవరైతే వెంకటేష్ రెగ్యులర్గా తాగొస్తుండే త్రివేణితో ఎవరైతే వాళ్ళ భార్యతో చిన్న చిన్న గొడవలు పడుతుండే, ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది, కానీ ఎప్పుడు కూడా ఆ వెంకటేష్ వినలేకపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రాని కూడా భయపడుతుంది. సో ఒకసారి మనం చూస్తే కాలనీ మొత్తం జనరల్గా ఏంటంటే హైదరాబాద్ గల్లీలలో సాయంత్రం 4:30, 5, 6 అయిందంటే పూర్తి స్థాయిలో బయటకు వచ్చి కాస్త హడావిడిగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడున్న ఈ ఇంట్లో వాళ్ళు కావచ్చు చాలా భయభ్రాంతులకు గురైండు. సో వెంకటేష్ అంత భయస్తుడు ఎందుకు ఇట్లాంటివి చేస్తారని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. సో ఒకసారి మనం ఈ కాలనీని మనం గమనిస్తుంటే పూర్తిగా అంటే ఇక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి పడితే ప్రతి ఇక్కడ కార్నర్ వరకు మరి రైట్ సైడ్ స్టార్టింగ్ గల్లీ నుంచి ప్రతి ఇల్లుకి డోర్స్ దగ్గర వేసుకొని లాక్ వేసినట్టుగా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా చూస్తే పూర్తిగా అంటే కాలనీ ఎవరు కూడా అంటే దాదాపు ఈ కాలనీలో ఒక 10-20 రోజులు మనకు గతంలో లాక్డౌన్ ఉంటే ఏ విధంగా అయితే ఈ కాలనీ కనిపిస్తుంటుందో ప్రస్తుతం ఈ ఘటన జరిగిన తర్వాత అంటే వెంకటేష్ త్రివేణిపై పెట్రోల్ పోసి చంపేసిన తర్వాత ఈ కాలనీ సేమ్ ఒక లాక్డౌన్, ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా లాగా అయిపోయిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు రానికి కూడా పూర్తి స్థాయిలో భయపడుతున్నట్టు మనకు ప్రస్తుతం ఈ కాలనీ చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ కాలిపోయిన ఇల్లు నుంచి పడితే చివరి వరకు అంటే మనకు విజువల్స్లో కనిపించే వరకు అంటే దాదాపు 50-60 meters వరకు కూడా కాలనీ వాసులు ఎవరు కూడా కనిపించట్లేదు. అంటే ఒక్కొక్క భయానికి గురైనట్టు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. చూస్తున్నాం ప్రస్తుతం మనం ఎక్కడైతే త్రివేణి పడుకున్న బెడ్ మనకి విజువల్స్లో పూర్తిగా కనిపిస్తుంది. సో ఆ బెడ్ పైనే వెంకటేష్ పూర్తిగా అంటే పెట్రోల్ పోసి తలగబెట్టినట్టు కూడా ప్రస్తుతం మనకు ఆ విజువల్స్లో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. సో మనం ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ పూర్తిగా లాక్ ఉండడం వల్ల అంటే పోలీస్ వారు లాక్ వేయడం, ఇంట్లోకి వెళ్ళనివే కూడా రెస్ట్రిక్షన్ చేసినట్టు కూడా తెలుసు. సో ఇక్కడ ఉన్న చిన్న హోల్లో నుంచి అంటే ఇక్కడ ఉన్న విండోలో నుంచి చూస్తే మనకు వీళ్ళు ఎట్లా ఇక్కడే ఉండేవాళ్ళు, రెగ్యులర్గా త్రివేణి కానీ వెంకటేష్ కానీ వాళ్ళు నివసిస్తూ పిల్లలతో ఉండేవాళ్ళు. సో పక్కన మొత్తం బెడ్ ఎక్కడైతే పెట్రోల్ పోసి కాలబెట్టిన తర్వాత పూర్తిగా బెడ్ కూడా దగ్ధమైనట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారిగా పెట్రోల్ పోసిన తర్వాత మంటలు ఎగిసిపడి రావడం, ఆ మంటలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు గురవ్వడం కూడా తెలుస్తుంది ఈ విజువల్స్ చూస్తే మనకు. ప్రేమ అనే 2 అక్షరాలే ఇక్కడ వాళ్ళ మరణానికి శాపంగా మారుతున్నాయి. ఎందుకు ప్రేమించి మరి ఇట్లాంటి దారుణాలకు ఒడిగడుతులనే నేపథ్యంలో కూడా చాలామంది
ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో చాలా సందర్భాల్లో ఒకవైపు ఇటు అక్రమ సంబంధాల వల్ల భార్య భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, లేకపోతే అనుమానంతోని చాలామంది ఇట్లాంటి హత్యలకు పాల్పడుతున్న క్షణికావేశంలో. అంటే నిజంగా భర్త భార్య పైన ప్రేమ ఉందా, లేకపోతే భార్య పైన ఉన్న అనుమానంతోనే ఇట్లాంటి సంఘటనలకు పాల్పడుతుందో తెలియదు కానీ ఒక్క క్షణం ఆలోచించకుండా అంటే డైరెక్ట్గా నాకు ఖచ్చితంగా ఇప్పుడు నా భార్య ఇంకెవరితోనూ ఉంది, లేక ఇంకేదో చేస్తుంది, నాకు చెప్పకుండా చేస్తుంది అని ఒక్క చిన్న అనుమానంతో ఇట్లాంటి దారుణాలకు వెంకటేష్ త్రివేణిని హత్య చేసిన దారుణాలు చాలా సందర్భాల్లో మనం చూసినాం. ఇప్పుడు కూడా అదే విధంగా ఇక్కడ ఆ చిన్న సంఘటన వాళ్ళిద్దరు పిల్లలు అనాథలుగా మారేలు పూర్తిగా వాళ్ళిద్దరు పిల్లలతో పాటు పూర్తిగా వెంకటేష్ ఇంకా త్రివేణి కుటుంబం కూడా పూర్తిగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. సో ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ తిలక్ నగర్ సంబంధించిన కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున అటు భయాందోళనకు గురైన. ఈ సంఘటన జరిగిన క్షణం నుంచి ఎవరు కూడా ఈ కాలనీ వాసులు కూడా బయటకు వచ్చి అటు స్వేచ్ఛగా అంటే వెంకటేష్ త్రివేణిలు గొడవ పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వెంకటేష్ హత్య చేసేంత గొడవ కూడా మేము పడ్డట్టు చూడలేము. ఒక్క క్షణం మత్తు దిగిన తర్వాత ఆలోచిస్తే బాగుంటుండే. తను చేసిన చిన్న తప్పు అంటే తను చేసిన ఆ తప్పుకి పూర్తిగా ఇద్దరు పిల్లలు బలైపోయిండు. అటు పూర్తి కుటుంబం కూడా నడిరోడ్డుపైకి వచ్చేసింది. వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా వాళ్ళ ఇంటి ముందు ఉండి కూడా మనం ఆంధ్రప్రభలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. సో ప్రేమ అంటూ త్రివేణి వాళ్ళ ఏదైతే పుట్టింటికి వెళ్ళిన తర్వాత వెంకటేష్ని నమ్మి నా భర్త నన్నేం చేస్తాడు, ఎప్పట్లాగే చిన్న చిన్న గొడవలు అయితే మా మధ్యలో గొడవలు ఉంటే సర్దుకపోయి మళ్ళీ మేము ఆ సంసారాన్ని సాఫీగా సాగిస్తామని ఒక్క చిన్న ఆలోచనతోనే త్రివేణి ఇక్కడికి రావడమే పెద్ద తప్పుగా మారిపోయింది. వచ్చిన వెంటనే ఏదైతే అర్ధరాత్రి పూర్తిగా పెట్రోల్ బాటిల్ తీసుకొని ఏదో చిన్న ఒక గడ్డి మామూలు తలగబెట్టినట్టు కూడా ఆలోచించకుండా అటు తలగబెట్టినట్టు కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. సో ఇంకెన్ని సంఘటనలు ఒకవైపు ఏదైతే కౌన్సిలింగ్ లైఫ్ కోచెస్ కావచ్చు, పోలీసులు పదే చెప్తూ వస్తున్నారు. మీ క్షణిక ఆవేశంలో చేసిన ఏదైతే చిన్న చిన్న సంఘటనలు పెద్ద ఎత్తున కుటుంబాలను రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటాయని కూడా చాలా సందర్భాలు చెప్తూ వచ్చిళ్ళు. అయినా కొంతమంది విచక్షణ రహితంగా కట్టుకున్న భార్యని, కట్టుకున్న పిల్లల్ని, పెంచి పోషిస్తున్న పిల్లల్ని కూడా ఆలోచించకుండా పెట్రోల్ పోసి ఇట్లాంటి దారుణాలు కూడా గడుతున్నారు. సో చూద్దాం. ఒకవైపు పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేసుకుంటూ వెంకటేష్ని అరెస్ట్ చేసిరు. సో కెమెరామెన్ రఘుతో పవన్, ఆంధ్రప్రభ, హైదరాబాద్. చాలా మంచిది పాపం. అంటే మధ్యలో గొడవలు అయినాయి, వెళ్ళిపోయిండు ఆయన.